రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమర లక్ష్మీనారాయణ గారు, ఆర్ఎన్ఏ సెక్రటరీ రేణుగుండ గారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు. చాలా మంది వాట్సాప్లో పెట్టింది అంతా నేను ఇప్పటికీ ఒక వారం రోజుల నుంచి ఎక్కడ కలిసినా నేను చెప్తున్నా ఒకటే విషయం. వాట్సాప్లో పెట్టేటోళ్ళు మెంబర్లు కాదు, వాట్సాప్లో పెట్టేటోళ్ళు అధ్యక్షులు కాదు, ఖాళీ ఏదో రూమర్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చాలా మందికి తెలియక అది మిస్గైడ్ అవుతుంది బయట. కనుక మొత్తం టోటల్గా మల్లికార్జున గారు కానీ అమరవాద గారు కానీ టోటల్ 100% క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన ఇంటికి పెద్ద దిక్కు ఎట్లా మంచిగుంటే మంచిదో మన ఇంటి సంసారం ఇక్కడ కూడా అక్కడే. మహాసభ రాష్ట్రంలో అతిపెద్ద సభ్యత్వం ఉన్నది అంటే అదే. ఇంత సభ్యత్వం ఏ కులంకు లేదు, ఏ పార్టీకి లేదు, దీనిలో లేదు, మనకున్న సభ్యత్వం. దానికి కూడా నాకు అందరినీ మెంబర్షిప్ కమిటీ ఇవ్వడం నాకు నా పక్షాన ధన్యవాదాలు అన్నగారికి. ఇవాళ కూడా 50,000 మెంబర్షిప్ అయిందంటే కూడా చాలా సంతోషమైన విషయం. ఇది ప్రతి ఒక్కరు చేయి, ప్రతి ఒక్కరు సభ్యత్వం ప్రతి ఒక్కరు కలుపుకొని చేసే విషయమే. కనుక ఏంటంటే అన్న మేమందరం మేమడే ఉంటాం, కానీ మా యొక్క చిన్న మాజీ అధ్యక్షుల సలహా ఏంటంటే మీరు గెలిచేది కానీ మీరు ప్రతి ఒక్కరు చెప్తున్న ఎక్కడైనా మా దగ్గర ఓట్ బ్యాంక్ ఉంది, మన టోటల్ ఉంది. ఎవరేం మోగినా బయట పడుతుంటే కుక్కలు ఎన్నో పడుతుంటాయి. నరంలే నాలుక కనుక నాలుగకు మీది వరకు అన్ని కుక్కలు ఉన్నాయి. నాలుగు మీద కనుక 99 మంది 99 నమూనాల మాట్లాడతారు. అవన్నీ విషయం కాదు. మా దగ్గర ఓట్ బ్యాంక్ ఉంది, మీకు మాత్రం తప్పకుండా అమరవాదాలు తెలుస్తుందని మేము బయట చెప్పుకుంటున్నాం. మా యొక్క మాజీ అధ్యక్షులు అందరూ మా హైదరాబాద్ జిల్లా గుండెకాయ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కనుక మా మల్లన్నకు మాత్రం మంచి స్థానం, మీ తర్వాత మాకు మంచి స్థానం ఇవ్వాలి. అదే కాకుండా మాకు హైదరాబాద్ జిల్లాకి కూడా మాకు కార్యవర్గంగా దాంట్లో మాకు మంచి స్థానం మా అందరికీ దృష్టిలో పెట్టుకోవాల్సిందే కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై వాసవి. ఇది మన లక్ష్మణ్ గారి అండ్ దయాగారి ఆధ్వర్యంలో పట్టణ సభలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాం. దాని ద్వారా ఎక్కువ మంది పరిచయం అయ్యారు. యాక్చువల్లీ అమరావతి గారు మా బావగారు అవుతారు, మీకు ఎవరు తెలియదు. మా బావగారు గొప్ప విషయం ఏంటంటే అమరావతి గారు ప్రజలు నేను ఇవన్నీ మీకు చెప్తాను. సో మీరు హయాంలోనే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 5 ఎకరాల భూమిని అలాట్ చేశారు. చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయాన్ని ఎవరికి చెప్పకుండా ప్రచారం చేయడం లేదు సార్. ఎందుకంటే వారి హయాంలోనే అలాట్మెంట్ జరిగింది. కాబట్టి ఈ 5 ఎకరాల స్థలం ఇచ్చినందుకు ఒక ఎత్తు, దాన్ని కాపాడి సద్వినియోగం చేయడం ఒక ఎత్తు. సో ఆ సద్వినియోగం చేయడంలో ముఖ్యంగా అమరావతి తర్వాతనే అందరు. కాబట్టి అందరూ కూడా మనం ఐక్యమత్యంగా ఉంది. సార్ని గెలిపించే బాధ్యత మన అందరిది. ఏదో సార్ ఒక్కటి కాదు, మన అందరి బాధ్యత కూడా. ఇప్పుడు ఇంకా దాదాపు 20 రోజులు ఏమున్నట్టు ఎలక్షన్కి. మీరు ఏ బాధ్యత చెప్పినా చేస్తాను, నా పనులు చేస్తాను. మీరు ఊళ్ళో వెళ్ళమంటే కూడా వెళ్దాం, ఒక 5-6 మంది కలిసి ఊళ్ళో వెళ్ళమంటే కూడా వెళ్దాం. దానికి ఏం సంకోచపడకండి, పలానా పని ఏదంటే నేను చేస్తాను. సార్కి పూర్తి మద్దతు ఇవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళం కంపల్సరిగా అందరికీ చెప్పి సార్కి ఓటేసే బాధ్యత మనందరి. ఈ అవకాశం ఇచ్చిన అమరావతి గారికి, అధ్యక్షుల వారికి, ఇతరులందరూ కూడా ధన్యవాదాలు. అలాగే మన అధ్యక్షుడు హైదరాబాద్ జిల్లా లక్ష్మణ్ గారికి, మరియు ట్రెజరర్ మల్లికార్జున గారికి, రమేష్ గారికి, మరియు గణేష్ గారికి, మన ఒక ఇంతకుముందు చేసిన హైదరాబాద్ జిల్లాకు చేసిన మాజీ అధ్యక్షులకు, మెంబర్లకు, కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పింది, ఇప్పుడు రాజశేఖర్ చెప్పినట్టు అందరికీ తెలియక ఆ వాట్సాప్ను చూసి కూడా చూసి దమాక్ ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో కూడా నేను డిలీట్ చేసి చూడడమే మానుకున్నాం అనమాట. అదే మన లక్ష్మీనారాయణ గారు ఏదో మీటింగ్లో మన వస్తే, అన్న ఏంది ఇది, వాళ్ళకి ఏదైనా పని చెప్పు, వాళ్ళకి పని చెప్పకపోతే వీళ్ళు ఇట్లనే చేస్తూ ఉంటారు అని అంటే, మనం చెప్తలే ఈ 15 రోజులలో వాళ్ళకు అని చెప్పాడు అనమాట. అదే ఇప్పుడు అన్నయ్య చెప్పింది ఇది తెలియక అంటున్నారు. కాబట్టి ఎందుకంటే నేనేమో స్పీకర్ని కాదు, పెద్ద ఏమన్నా అంటే పని చేసుకుంటూ పోయేటని మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ నాకు స్పీకర్గా ఏదో మాటలు మాట్లాడడం రాదు.
కానీ నేర్పించలేదు మా దగ్గర. కానీ నేను సెషన్లు కూడా పెట్టాను, అందరు నేర్చుకోవాలి మాట్లాడాలని. కానీ ఇక కొంతమందికి వచ్చింది, నాకు అంత ఎక్కువ రాలేదు, కొంచెం కొంచెం ఉంది. కాబట్టి ఇప్పుడు మహాసభ ఎలక్షన్లు వచ్చినాయి, గవర్నమెంట్ జాగా ఇచ్చింది, 5 ఎకరాల బదులు 4 ఎకరాలు ఇచ్చారు. దానికి కూడా ఎన్నో విషయాలు విన్నాం మనం, ఎవరంతా వాళ్ళే విన్నాం. కానీ అసలు సంగతి అనేది ఇప్పుడు చెప్పింది కాబట్టి మనకు తెలుసు. 5 ఎకరాల బదులు 4 ఎకరాలే వచ్చింది, మనకు 3.5 ఎకరాలు ఉంది అని కొంతమంది అన్నారు. అలాగే కాలేజీకి ఇవ్వాలి, సేవాకేంద్రంకి ఇవ్వాలి, హాస్టల్కి ఇవ్వాలి, వాసవి క్లబ్కి ఇవ్వాలి, ఇవన్నీ కొట్లాటలు కూడా అందరూ ఎవరు మాట్లాడేండ్రు. మళ్ళీ వీళ్ళు మీటింగ్లు కూడా పెట్టుకుని తెలిసింది, వేరే ద్వారా తెలిసింది. నేను పోయి లక్ష్మీనారాయణ గారిని అడగలేదు, మా అధ్యక్షులను అడగలేదు, వీళ్ళు చెప్తుంటే విన్నాను, అంతేవరకే తెలుసు. లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు చెప్పారు, దాన్ని ఏంటంటే వాళ్ళు ఇచ్చిన జాగాను మనం ఉపయోగించుకోవాలి. ముందు మన భవిష్యత్తులో మన పిల్లలకు అందరికీ ఉపయోగపడేటట్టు అక్కడ కార్యక్రమం చేస్తాను అని ఒకటి చెప్పడం చాలా బాగుంది. అది చేయడం మంచిది. కాబట్టి ఆయనకు మనం సపోర్ట్ ఇచ్చి ఆయన గెలిపించుకొని ఆ కార్యక్రమం చేస్తుంటే కూడా మనం సహాయ సహకారాలు అందిస్తూ దాన్ని ముందుకు తీసుకపోతే మన పిల్లలు కూడా అందరూ బాగుంటారు ఇక్కడ వచ్చే వాళ్ళకి అందరికీ అని నా ఒక ఉద్దేశము. మరి నేనేమన్నా తప్పు మాట్లాడినా నన్ను క్షమించండి. అందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ ఉంది, మరి హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్ జిల్లా సంఘానికి ప్రాతినిధ్యం లేదు, ఇప్పుడు దాకా ఎప్పటి నుంచి కూడా లేదు. కానీ దయచేసి ఇక ముందరన్న ఈ హైదరాబాద్ జిల్లా సంఘానికి మీరు ప్రాతినిధ్యం కల్పిస్తూ మరి ఈసారి లక్ష్మీనారాయణ గారు గెలుస్తారని అందరూ చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నాను. మరి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మా మల్లికార్జున గారికి సెక్రటరీ పోస్ట్ ఇవ్వండి, కార్యవర్గం కూడా అవకాశం ఉన్నట్టు అవకాశం ఇవ్వండి. నెక్స్ట్ టర్మ్ మాత్రం ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లా నుంచి మా సభకు అధ్యక్షుడు లేడు, కానీ ఈసారి మాకు నెక్స్ట్ టర్మ్ మాకు అవకాశం కల్పించాలి. హైదరాబాద్ జిల్లాకు అధ్యక్షుని పోస్ట్ కల్పించాలని మా కోరికని మీరు మన్నించాలి. మరి నేను మా కౌన్సిల్ మెంబర్లకు, మాజీ అధ్యక్షులకు అందరూ చెప్తా ఉన్నాను. మా మాజీ అధ్యక్షులు అందరూ కూడా ఒకే నిర్ణయం మీద ఉన్నారు. మేమందరం కూడా అనుకున్నాము ఖచ్చితంగా గెలిపించాలని. కానీ దాంతోపాటు మా కోరికలు కూడా మేము చెప్పాలని అనుకున్నాం, చెప్పినాం కూడా. దయచేసి మా కోరికలను మన్నించండి. మేము అందరం కూడా కలిసికట్టుగా అందరూ ఓట్లేసి గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ.